మందుబాబులందరికీ చిన్న శుభవార్త. జనరల్‌గా బర్త్‌డే అయినా, బ్రేకప్ అయినా, క్రిస్మస్ అయినా, సంక్రాంతి అయినా, న్యూ ఇయర్ అయినా చాలామంది గ్లాస్‌తోనే సెలబ్రేట్ చేస్తారు. వాళ్ళకి ప్రాబ్లమ్ ఏంటి అనంటే నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు తలనొప్పి, బాడీ పెయిన్స్, వామిటింగ్ ఇలాంటి కంప్లెయింట్స్‌తోని ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకు అనంటే పాపం వాళ్ళకి ఎంత తాగాలో వాళ్ళకి ఐడియా లేదు కాబట్టి. బాడీ కెపాసిటీ ఎంత ఆల్కహాల్ ప్రాసెస్ చేయడానికి అనే దాని గురించి క్లారిటీ ఇస్తాను. సో మీ గ్లాస్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. ఇష్యూ ఏంటి అనంటే వాళ్ళు తాగేది బియర్, విస్కీ, బ్రాందీ ఏదైనా సరే ఎక్కడ అబ్జార్బ్ అయినా సరే అది డైరెక్ట్గా లీవర్ లోపలికి వెళ్తుంది. లీవర్కి గంటకి 30 ml ఆల్కహాల్ మాత్రమే ప్రాసెస్ చేయడానికి కెపాసిటీ ఉంటుంది. అది మ్యాక్సిమం. సో ఎవరైనా 30 ml కంటే ఎక్కువ తాగారు అని అంటే ఆ ఎక్స్ట్రా ఆల్కహాల్ అంతా బ్లడ్లో ఉండిపోతుంది. బ్లడ్ ఆల్కహాల్ లెవెల్ పెరిగినప్పుడే ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ వస్తూ ఉంటాయి. అందుకని రెస్పాన్సిబుల్గా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు మీ డే పాడవదు, హెల్త్ కూడా అంతలా పాడవదు. దీని గురించి ఒక డీటెయిల్డ్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో